వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సామూహిక వేదనగా ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. రైతన్న వేదనతో ఉంటున్నాడు. నాదేం బతుకు, ఏం బతుకిది అనుకునేలా రైతు రోజు తనని తాను నిందించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు పచ్చడి పొలాలు కనిపిస్తున్నాయంటే మన రైతు గొప్పతనం. కానీ అలాంటి రైతు నా బతుకేంటి అనుకుంటున్నాడంటే రాయినై పుట్టినా బాగుండు అని ఒక్కోసారి ఈ మాటలు మన రైతుల నుంచి వినిపిస్తుంటే అది తట్టుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో 70% ప్రజల జీవితం వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. కానీ వ్యవసాయమే మనకు అంత వర్తకంగా మారిపోయింది. రైతన్న పంటలు పండించేవాడు, కానీ తినేది మాత్రం ఆకలే. నీటి కోసం రైతు పోరాటం. వర్షాధారం మాత్రమే ఉండే సాగుకు భూమి బంగారం కావాలంటే నీరు తప్పనిసరి. కానీ చెరువులు ఎండిపోతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు కాగితాలపై మాత్రమే మిగిలిపోయాయి. పంట పండించమంటున్నారు, కానీ నీరెక్కడ? విత్తనాలు, మంచి విత్తనాలు ఎక్కడ? మంచి మెషినరీ ఎక్కడ అని రైతన్న ప్రశ్నిస్తున్నాడు. రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతు కష్టానికి విలువ ఉండట్లేదు. రైతన్న ఏం పండించినా అమ్మే సమయంలో మార్కెట్ లో ధరలు పడిపోతుంటాయి. టమాటా ఇక్కడే వైజాగ్ లో ఉన్న నేను కొందామంటే 50 రూపాయలు అంటారు. అక్కడ చిత్తూరులో 2 రూపాయలకి రోడ్డు మీద పాడేస్తుంటే ఆ బాధ మా ఫ్యామిలీలో అన్నం తినేటప్పుడు మేము అనుకుంటుంటాం. ఆ మాత్రం చర్యలు కూడా తీసుకోలేదా? ఎందుకని ఒక ఎంఎస్పి ప్రకటించి, లేకపోతే అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఒకటి చేసి రైతు నష్టపోకుండా తనకి ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ వచ్చేలా చేస్తే మీకేమీ పోదు కదా. వ్యాపారులు నష్టాల్లో ఉంటే మనం ఇక్కడ తినడం ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి ప్రజానాయకులు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. రైతు పంటలు నష్టాల్లో పడిపోతున్నాయి. మార్కెట్ లేదు, మధ్యవర్తుల దందా ఎక్కువ. రైతు దగ్గర 5 రూపాయలకే కొనే టమాటాలు నగరాల్లో 30కి అమ్ముతున్నారు. కష్టపడేది రైతు, లాభపడేది వ్యాపారి. మధ్యవర్తుల దయపై వ్యవసాయం ఆధారపడితే మరి రైతుకి ఏంటి మిగిలేది? రైతు పరిస్థితి ఏంటి? నిల్వ వసతులు లేక నష్టాలే మిగులున్న రైతుకి ఎలా మీరు ప్రోత్సాహం ఇవ్వగలరు? పండించిన పంటను నిలిపే గదులుండవు, చల్లని గదులు. అదే కోల్డ్ స్టోరేజ్లు ఎందుకుండవు? కోల్డ్ స్టోరేజ్ లేమితో కూరగాయలు పాడవుతున్నాయి. ఒక నిల్వ గది లేకపోవడం వల్ల లక్షల నష్టం వస్తోంది. కాబట్టి దయించి రైతుని కేవలం ఒక ఓటర్ గా కాకుండా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఒక ఎంటర్ప్రెన్యూర్ గా తన్ని మార్చినప్పుడే మన దేశం మరంత ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం పేపర్లో కూడా నకిలీ విత్తనాలు. ఇది రైతుకి నమ్మక ద్రోహమే కదా. పెద్ద పెద్ద కంపెనీలు విత్తనాల పేరుతో రైతులను మోసం చేస్తూ ఉన్నాయి. నాణ్యమైన విత్తనాల కోసం అప్పులు చేసి అవి కొన్న రైతు మొలకలు రాక పొలాల్లో నిలబడి రోదిస్తూ ఉంటే విత్తనం నకిలీ అయితే బతుకే కూలిపోతుంది కదా. ఎండనక వాననక తను పండించాలనే ఒక ఆకాంక్షతో తను భూమినే నమ్ముకున్న రైతుని మోసం చేస్తే తప్పే కదా. మరి మంచి విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. విత్తినవాడు బతకడం లేదు, తిన్నవాడే రాజుగా తిరుగుతున్నాడు. రైతన్న బతికే ఉన్నాడంటే అది కేవలం ఆశ. రేపు బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అని. ఎందుకంటే నేనే 3 సంవత్సరాలు బట్టి వేస్తున్నాను, ఎక్కడ రూపాయి తీసిందే లేదు. ఇప్పుడు నుంచైనా ఇకనైనా రైతుకి సాగునీటి అవకాశం ఇవ్వాలి, రైతుకి సాగునీటి హామీ ఇవ్వాలి, ప్రాజెక్టులు కట్టాలి, రైతుకి నీరు చేరాలి, నకిలీ విత్తనాలపై దిగువ ఏర్పాటు చేయాలి, నిజమైన ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ నేరుగా రైతు ఖాతాలోకి వెళ్ళాలి, పంటల నిల్వకు గ్రామ స్థాయి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి, రైతు మార్కెట్ లో నేరుగా అమ్మే వీలు కల్పించాలి. ఇది కేవలం దేశానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన రోజు ఇది. అన్నం పెడుతున్నవాడు అన్నదాత. ఆ అన్నదాతే ఆకలితో ఉండకూడదు కదా. దయించి అర్థం చేసుకుని ప్రతి రైతు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మీరు మార్చాలని, దీనికి నాయకులు, అధికారులు అందరూ కష్టపడి ఒక కోఆర్డినేషన్ తో రైతును రాజు చేయాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.